ఎప్పుడైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కడప స్థానంలో అంటే మెజారిటీ కడప జిల్లాలో కూడా ఎక్కువ సీట్లు ఈసారి కూటమే గెలిచిందనమాట. అలాంటిది కడప స్థానంలో గెలవదు అనుకున్నటువంటి మాధవిరెడ్డి ఈసారి గెలిచి జెండా ఎగరేసి శివంగిని నేనని చెప్పేసి తొడకొట్టి మరీ నిలిచిన తర్వాత అప్పుడే చాలామంది అనుకున్నారు, ఆహా ఏదో గట్టిగానే ఉండబోతుందని చెప్పేసి. అయినా సరే కూటమి ఎందుకో స్తబ్దుగానే ఉంది. అనవసర విశ్వాసాలు వద్దు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని దించేయటం వద్దు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి తీసుకోవటం వద్దు, లాక్కోవటం వద్దు, ఇష్టం వచ్చినట్టుగా కండువాలు మార్చుకోవటం వద్దు అని చెప్పేసి ముందుగానే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుని మరి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకటి కాదు రెండు వరుస పెట్టి వరుస మీటింగుల్లో నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రతి సర్వసభ్య సమావేశంలో మాధవిరెడ్డిని అవమానించటమే పనిగా పెట్టుకున్నాడు ప్రస్తుత మేయర్. అంతే, అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయింది. పతనం చెందటానికి అవకాశం కనిపిస్తోంది. పతనానికి స్కెచ్ గీశారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియవస్తోంది.